నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికే జన్మభూమి. పెదవేగి మండలంలో గ్రామ సభల్లో పాల్గొన్న ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. చంద్రబాబును మరోమారు ఆశీర్వదించండి. జన్మభూమి గ్రామ సభలో ఎంపీ మాగంటి బాబు వెల్లడి. పోలవరంలో గిన్నీస్ రేస్ పనులు. ఉత్సాహంగా జన్మభూమి 5K రన్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ మాగంటి, కలెక్టర్ కాటంనేని. ప్రభుత్వ పథకాలతో చేయూత. 4వ డివిజన్ గ్రామ సభలో మేయర్ నూర్జహాన్. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదవేగి మండలం ఒంగూరు, కవ్వకుంట, గార్లమడుగు, దిబ్బగూడెం, పెదవేగి, రాయన్నపాలెం, కొండలరావుపాలెం గ్రామాలలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు జన్మభూమి కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, నాయకులు కొల్లే చౌదరి, గంగయ్య, తాత సత్యనారాయణ, మేకా రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి కట్టాలి అవసరం ప్రజల ఇబ్బంది పడుతున్నారు. మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది, ప్రతి జన్మభూమిలో మనం పెళ్ళైన వాళ్ళందరికీ కొత్త కార్డు ఇవ్వాలి. మీ 35 కుటుంబాల్లో కార్డు ఉంది, భార్య భర్త ఇద్దరికి బియ్యం వస్తున్నాయి, పిల్లలకి ఎక్కలా, అవన్నీ దరఖాస్తు పెట్టి ఎక్కించాలి. అలాంటివి కూడా బాత్రూమ్ మనం కట్టినప్పుడు పాత పని చేస్తుంది, ఇప్పుడు రాను రాను గోడ పడిపోయింది. బాత్రూమ్ లేనందే ఇక్కడ పెట్టి దరఖాస్తు తీసుకుని బాత్రూమ్ ఇప్పించాలి. అర్థమవుతుందా? ఈ పసుపు కుంకుమ రానటువంటి వాళ్ళు ఇంకెవరున్నారో ఈ ఊర్లో ఎంతమంది మిగిలిపోయారు? సురేష్ గారు 10 మంది ఉంటారంట. ఆ 10 మంది ఏంటంటే గ్రూప్లో 9 మందికి వచ్చింది, ఒక అమ్మాయికి రాలా. ఈ ఆధార్ కార్డు ప్రాబ్లం వల్ల ఒక్కొక్క సాట ఒక్కొక్క గ్రూప్లో ఇద్దరు రాలా. అటువంటి వాళ్ళందరితో కూడా అప్లికేషన్ పెట్టించారు. అవి కూడా పండుగలో ఇప్పించేస్తా. మీకు ఇల్లు సత్యనారాయణ ఇంక ఎన్ని ఇల్లు ఇస్తే నువ్వు అడుకోని ఉంటాను, నీకు ఎన్ని కావాలో కోరుకో. ట్రాక్టర్ అని రైతు ఎవరన్నా అడిగితే రైతు రథం కింద ట్రాక్టర్ ఇచ్చాం. ఎవడన్నా ఒక ఎస్సీ నాకు కార్పొరేషన్ లోన్ కావాలంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పటికీ 25 ఏళ్ళుగా నాకు ఈ రాజకీయాల గురించి పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఒక ఊర్లో ఒక ఎస్సీకి ఒక లోన్ ఇస్తే 2 ఎస్సీకి తక్కువ కుదరేది కాదు. ఇప్పుడు ఊరికి 10 మంది కాడికి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో కనీసం 25-30 మందికి ఇచ్చాం, 42 మందికి ఇచ్చాం. ఇంకా ఎంతమందికి ఇస్తే సరిపోతుందో చూసి రాబోయే రోజుల్లో ఎవరైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎతికిస్తాం.
హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేసి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి ఆశీర్వదించాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. స్థానిక 5వ డివిజన్లో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బిడ్డ పుట్టే దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 103 పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, అందుకే 2019లో మళ్లీ చంద్రబాబును ఆశీర్వదించాలని ఎంపీ మాగంటి బాబు ప్రజలను కోరారు. పేదరికం లేని సమాజ స్థాపన కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నేడు అన్ని వర్గాల సంక్షేమానికి పూర్తిస్థాయి న్యాయం చేకూర్చడం జరుగుతుందని గత 5 విడతల జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు లేని విధంగా ప్రజలకు పూర్తి న్యాయం చేకూర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ సమస్యలు లేని నగరంగా ఏలూరును 160 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశామని, 760 కోట్ల రూపాయల వ్యయంతో స్మార్ట్ సిటీ నిర్మాణానికి పటిష్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోహన్ రావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, డిప్యూటీ మేయర్ శ్రీమతి నెరుసు సుగుణ, కార్పొరేటర్లు శ్రీమతి జాలా సుమతి, పార్థసారథి, మాగంటి ప్రభాకర్, దళిత నేతలు దాసరి ఆంజనేయులు, పొలిమేర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనం మోసపోయినా అప్పుడు బీజేపీతో కానీ గతంలో అనేక రకాలుగా మన ఇబ్బంది పెట్టినా మరి వాళ్ళందరూ కూడా మీరు పెద్ద మంది చేసుకుని ఒకటే హామీ ఇవ్వాలి. మీ డివిజన్ నెంబర్ 5 అనేది మీది, మీ 5 డివిజన్ 5 ఉన్నాయి. ఏళ్లకి ఒక ఏళ్ళు పోయినా మేము ఎంత బాధపడతాం. చాలా మందికి 2 ఏళ్ళు ఏదో షుగర్ వచ్చో లెప్పర్ శుద్ధి తీసేస్తారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్ని అనుకున్నా ఎవరేమనుకున్నా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓటించి గెలిపిస్తారని చెప్పిన సభాముఖం మీ అందరి తరఫున హామీ తీసుకుంటాం. మరి యొక్క జన్మభూమి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి ఇంకా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని పరిష్కరించుకునేందుకు ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 6,480 మందికి ఇళ్లు ఇస్తున్నాం. మరి గతంలో కూడా ఇళ్లు ఇచ్చారు, మీ అందరికీ తెలుసమ్మా ఏ విధంగా ఉన్నాయో. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఏదో తూతు మంత్రంగా ఇచ్చినటువంటి ఇల్లు కాకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆస్తి కింద ఉండాలి, ఒక మహిళకి మనం ఇచ్చేటటువంటి ఇల్లు ఆస్తిగా ఉండాలని చెప్పేసి అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ రోడ్లు వేస్తున్నాం, డ్రైన్స్ కట్టిస్తున్నాం, మంచినీటి సౌకర్యం అన్ని కల్పించి మరి ఆ ఇళ్లని ఒక సుందరంగా తీర్చిదిద్దే ఇవ్వబోతున్నాను కూడా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. స్పిల్వే ఛానల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన పనులు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. 24 గంటల్లో 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. అతి భారీ కాంక్రీట్ పనులు పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్లోకి ఎక్కేందుకు పోలవరం ప్రాజెక్ట్ సిద్ధమైంది. తాజాగా దుబాయ్లో ఒక టవర్ నిర్మాణానికి 36 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు దాన్ని అధిగమించి 24 గంటల సమయంలో 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలని నవయుగ కంపెనీ లక్ష్యంగా నిర్దేశించింది. దానిలో భాగంగా కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ప్రతినిధి బృందం స్వయంగా రంగంలోకి దిగి గంటకు గణాంకాలను నమోదు చేస్తోంది. అనంతరం లండన్లోని కేంద్ర కార్యాలయానికి వివరాలను పంపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం సందడిగా మారింది. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు, కార్మికులు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం ఈ ప్రాంతానికి చేరుకుని అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అభినందించనున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక రామకృష్ణాపురంలో 5K రన్ను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రారంభించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు అన్ని చోట్ల 5K రన్ను నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో జరిగిన 5K రన్లో విద్యార్థులు, వాకర్స్, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5K రన్ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలన్న లక్ష్యంతోనే 5K రన్ను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం రన్ను
ముగింపు సభలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, వారి భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం 5K రన్లో మొదటి 4 స్థానాలు సాధించిన విద్యార్థులకు ఎంపీ మాగంటి బాబు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ జి చక్రధరరావు, డిఏఓ సివి రేణుక, సెట్వల్ సిఇఓ సుబ్బిరెడ్డి, డిఎస్డిఓ అజీజ్, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్ కాంపిటీషన్ లో మా రాష్ట్ర వర్చువల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో అదేవిధంగా మరి నెక్స్ట్ బాయ్స్ సెక్షన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ బాయ్స్ సెక్షన్ గోస్ టు స్కూల్, సెకండ్ ప్లేస్ డి సతీష్, ఫోర్త్ ప్లేస్ మీ కోర్టు సెలవు చూసుకున్నా భారత్ మాతా. ఈ 5K రన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యం మీద అవగాహన కోసం, అదేవిధంగా ఖచ్చితంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో అవేర్నెస్ కోసం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తప్పనిసరిగా. అలాగే గతంలో కన్నా మన జిల్లా అభివృద్ధి కోసం, మన రైతాంగం కోసం, మహిళల కోసం, యువకుల కోసం అందరికీ కూడా ప్రోత్సహించేది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా గుర్తుంచుకుని మీ తల్లిదండ్రులు అనేక రకాల వ్యవసాయంలో ఎన్ని రకాలుగా మీరు బిజీగా ఉన్నారో మీ అందరూ చదువు కోసం కష్టపడి పంపించి మీ అందరూ కూడా ప్రయోజకులు చేయాలంటే మీరందరూ బాగా చదవాలి, రాణించాలి, ఆటల్లో క్రీడల్లో రాణించాలి, అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి మా జిల్లా వాసులుగా, పార్లమెంట్ సభ్యులుగా కానీ, కలెక్టర్ గారు కానీ మీ అందరూ కూడా ప్రోత్సహిస్తానికి తప్పనిసరిగా ముందుకు రావాలని చెప్తూ చాలా బ్రహ్మాండమైన సక్సెస్. రాష్ట్ర డీజీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందని మాజీ ఎంపీ, వైకాపా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ఏలూరులో ఎమ్మెల్సీ వైకాపా జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఏలూరులో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయటంలో విఫలమయ్యాయని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని అన్నారు. జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ రానున్న 3 నెలలు ప్రతి ఒక్కరూ కష్టపడితే రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడుతుందని అన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు రాక్షసులు, బందిపోట్లుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొట్టారు అబ్బాయి చౌదరి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేహి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ బూత్ కమిటీ కన్వీనర్లు, కోకలైనటువంటి మీరందరూ ఆ నవరత్నాల పథకాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బూతుల పరిధిలో సుమారుగా ఒక్కో బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి, 1100 ఓట్లు ఉంటాయి, 1200 ఓట్లు ఉంటారు. ఆ అందరూ కూడా సుమారుగా ఒక 200 ఇళ్లలోనూ, 300 ఇళ్లలోనూ, 400 ఇళ్లలోనూ మీ బూత్ పరిధిలో గృహాలు ఉంటాయి. ఒక్కొక్క బూత్ కమిటీ కన్వీనర్ ఆ బూత్ లో పరిధిలో ఉన్న బూత్ కమిటీ సభ్యులు 10 మందికి సుమారుగా 100 ఓట్లు ప్రతిరోజు కలుసుకునే విధంగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉండడానికి మేమందరం కూడా కృషి చేస్తామని మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అర్థిస్తూ ఉన్నా. ఈ 3 నెలల కాలం అత్యంత కీలకమైనటువంటి సమయం. ఇంతకు ముందు వరకు మనం చేసినటువంటి 4 సంవత్సరాలు 9 నెలలు మనం చేసినటువంటి కార్యక్రమాలు, పడినటువంటి కష్టం ఒక ఎత్తైతే వచ్చేటువంటి 3 నెలల కాలం మనం చేయబోయేటువంటి కార్యక్రమాలు, మనం పడేటువంటి కష్టం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పటివరకు మాట్లాడినటువంటి మన నాయకులందరూ కూడా ప్రస్తావన చేశారు. ఏ విధంగా అనితర సాధ్యమైనటువంటి ఒక మానవత్రుడు చేయలేని
ఆ విధంగా సొంత తమ్ముళ్ళనే చూసి ఈరోజు ఇంత బలపడడానికి కారణం ఆయనకి నేను అది చెప్పాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. అయితే మంచి చేయాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మంచి చేయాలి అంటే మొట్టమొదటి చేయవలసింది ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరికి మన పార్టీలో ఆ నమ్మకం నాకు ఉంది. ప్రత్యర్థి వేస్తున్న ప్లాన్లో మనం చిక్కుకోకుండా, వాళ్ళు బెదిరింపులకి లొంగకుండా, ప్రలోభాలకు లొంగకుండా, మన యొక్క ప్రజల్ని ఓటర్స్ ని ప్రభావితం చేయకుండా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో మందికి చేయూతనిస్తున్నాయని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్ జహాన్ తెలిపారు. స్థానిక 4వ డివిజన్ నవాబ్పేటలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నగరంలో పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని మేయర్ షేక్ నూర్ జహాన్ తెలిపారు. గత 4 ఏళ్ల కాలంలో నగరంలోని 52 పాఠశాలల్లోనూ అభివృద్ధి చేశామని, అమరావతి నుంచి నిన్న 300 బెంచీలను ఏలూరుకు పంపించారని, పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడానికి అదనపు తరగతుల నిర్మాణానికి 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కొల్లేపల్లి రాజు, గోపాల్, గవ్వా మధు తదితరులు పాల్గొన్నారు. నాయకులు చల్లని చేతులు తెస్తున్నారు కదా, అందరూ బాగా అభివృద్ధి తీసుకెళ్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అలాగే అమరావతి నిర్మాణం కానివ్వండి, పట్టుసీమ రైతాంగం కోసం మరి పట్టుసీమ కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఒక పక్కన ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు ఏదైతే పండగలు వస్తే చంద్రన్న సంక్రాంతి కానుక కానివ్వండి, అలాగే రంజాన్ కానుక, మరి క్రిస్మస్ కానుక ఇవ్వటం కానివ్వండి, అలాగే మరి ఎక్కడా లేని విధంగా చంద్రన్న బీమా పథకం, ఒక పేద కుటుంబంలో ఎవరన్నా మరి మరణిస్తే వారికి ఒక అండగా ఉండాలనే చెప్పి ఈ యొక్క చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా సంఘాలందరికీ కూడా మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానివ్వండి, అలాగే వివిధ యూనిట్స్ స్థాపించుకోవడానికి మరి ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి డివిజన్ లోకి వెళ్ళి ఇంకా ఏమైనా సమస్య ఉంటే అవి పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి కోటారామారావు గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఈ డివిజన్ ప్రెసిడెంట్, ప్రతి డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు మొత్తం అందరం కూడా ప్రతి డివిజన్లో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా మరి ప్రతిరోజు కూడా 7-8 ప్రోగ్రాంలు చేసుకోగలుగుతున్నాం. గడిచిన జంగారెడ్డిగూడెం మండలంలోని కేతవరంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత పాల్గొన్నారు. ముందుగా 13 లక్షల రూపాయలతో మహిళా సంఘాల భవనం, డంపింగ్ యార్డ్, ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. జన్మభూమిలో ఆమె మాట్లాడుతూ కేతవరం రోడ్కు 1 కోటి రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తానన్న పీతల సుజాత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేతవరం గ్రామంలో ఇప్పటి వరకు 16 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె మాణిక్యాంబ, జడ్పీటీసీ సిహెచ్ శ్రీధర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శేషు, ఎంపీడీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం.
చూస్తూ ఉన్నారు అందరూ కూడా అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన కృష్ణాయి పాల్గొంటున్నారు. అందరూ కూడా రోడ్డు ఏంటంటే మీకు చెప్పలేదు, లోపల చెప్పకుండా చేసుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెం తెలియక మా రోడ్డు రాలేదేమో అనుకుని అనుమానం పడుతున్నారు. కృష్ణాయి పాలలో కూడా 3 రోడ్లు పెట్టండి, ఎప్పుడు అడిగాను డిపార్ట్మెంట్ లోని. అలాగే అయితే ఇప్పుడు మెయిన్ రోడ్ ఏం చెప్పాలంటే మెయిన్ రోడ్ శాంక్షన్ అయిపోయింది, మీకు ఫిబ్రవరిలో మొదలు పెడతాం. అలాగే ఇప్పుడు డ్రై రోడ్ కావాలంటున్నారు, శ్మశానం రోడ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు మీరందరూ సైలెంట్ ఉంటే ఫస్ట్ ఏది చేయాలో చెప్పండి, నేను ఇమీడియట్ గా చేపిస్తా. గొడవలతో ప్లీజ్, ఎందుకంటే మీకు అందరికీ ఎక్కడైనా తేడా జరిగి ఉంటే నాకు ఇమీడియట్ గా ఇవ్వండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడనే జరిగింది. సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి జన్మభూమి మా ఊరు గ్రామ సభల ద్వారా అధికారులు ప్రజాప్రతినిధులను గ్రామాలకు పంపుతున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. వేముడోలు మండలం పరిధిలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా వేముడోలు హైస్కూల్ నుండి ఫైకేరన్ను కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, జాతీయ సమైక్యతా భావం పెంపొందించేందుకు ఫైకేరన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, ఇందుకు పెద్ద ఎత్తున స్పందనగా స్థానిక యువత, విద్యార్థులు మరియు బీసీ ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులు పాల్గొనగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఫైకేరన్ ఏర్పాట్లను పర్యవేక్షించారని అన్నారు. కార్యక్రమంలో వేముడోలు జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, ఎంపీపీ రామతులసమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లయ్య నాయుడు, మాజీ సర్పంచ్ పైడిమాల శిరీష యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చేసినటువంటి అందరికి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అలాగే విద్యార్థులకు, కాలేజీ స్టూడెంట్లకు అందరూ కూడా మరి జెండాతో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దయచేసి లైన్లో ఉండాలమ్మా. లైన్లో వెళ్ళాలి అమ్మా, వరుసగా లైన్లో వెళ్ళండి. అందరూ కూడా క్యూ పద్ధతి పాటించండి, లైన్లో ఉండండి. ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా మరి ఈ యొక్క జన్మభూమి కాన్సెప్ట్ పెంపొందించాలని, అలాగే ఆరోగ్యం గురించి కానీ, విద్య గురించి కానీ, జాతీయ సమైక్యతాభావం పెంపొందించడానికి మరి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి మైకేరన్ ఇచ్చి ఈరోజు మన వేముడోలు హై స్కూల్లో విద్యార్థులతో పాటు మరి గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం. ఈ యొక్క కాన్సెప్ట్ని అందరూ కూడా అర్థం చేసుకోవటమే కాకుండా తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాల్లో కనుక పాల్గొన్నట్లయితే విద్యార్థులందరికీ కూడా కలిసిమెలిసి ఎట్లా ఉండాలి, జాతీయ సమైక్యతాభావం ఎట్లా పెంపొందించాలి, అలాగే మన శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో ఇటువంటి ఫైకేరన్స్ ద్వారా మనకి పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం నా చేత ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషదాయకం. దీనిలో పాల్గొన్నటువంటి అధికారులకు, అలాగే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు, వారి యొక్క ఉపాధ్యాయ బృందాన్ని, పాల్గొన్న మా ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామస్తులందరికీ కూడా మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.